బెంగాల్లో ఏం జరిగింది అన్నటువంటి అంశం మీదన ప్రాథమికమైనటువంటి నివేదికని సుప్రీంకోర్టు కోరిన నేపథ్యంలో సిబిఐ సీల్డ్ కవర్లో ఆ నివేదిక ఇచ్చింది. అయితే ఆ తర్వాత జరిగిన ఆర్గ్యుమెంట్స్ మమతా బెనర్జీ తరపున అటు కపిల్ సిబాల్ కావచ్చు, ఇటు పక్కన ప్రభుత్వం తరపున తుషార్ మెహతా కావచ్చు, సిబిఐ తరపున వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరి మాటల కారణంగా అందులో ఏమున్నది అన్నది బయటపడింది. అది ఏంటి అంటే సాక్ష్యాల తారుమారు ప్రయత్నం కాదు, అసలు ఓవరాల్గా కేసే లేకుండా చేయాలనుకున్నారు. ముందు అక్కడ జరిగినటువంటిది ఏంటంటే అత్యాచారం, హత్య జరిగాక అది ఆత్మహత్య కింద చిత్రీకరించేసి అమ్మాయిని మృతదేహాన్ని కూడా దహనం చేసేసేటటువంటి చర్యలతో శాంతం డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు. తల్లిదండ్రులు బెదిరించారు. ఆ తర్వాతన అత్యాచారం, హత్య జరిగిన ప్రదేశం మొత్తాన్ని అక్కడ ఎలాంటి ఆనవాలు లేకుండా రంగులేసేశారు, టోటల్గా మార్చి పడేశారు. అంటే ఓవరాల్గా ఈ కేసుని లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించారు. చివరికి మీడియా హైప్ వచ్చి హైలైట్ వచ్చిన తర్వాత సాయంత్రానికి కేసు కట్టారు అంటేనే ఉదయం నుంచి జరిగింది. పోస్ట్ మార్టం అన్నది ఎఫ్ఐఆర్ కట్టాక చేస్తారు, కానీ పోస్ట్ మార్టం చేశాక ఎఫ్ఐఆర్ కట్టారంటేనే అసలు సీన్ ఏంటన్నది. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో కట్టాక దాంట్లో ఉన్న అనుమానాలు ఏవైతే ఉంటాయో దాని ఆధారంగా ఒక క్వశ్చనీర్ ఇస్తారు. ఆ క్వశ్చనీర్ ఆధారంగా వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు. అట్లాంటిది కాకుండా రివర్స్లో చేసినటువంటి వ్యవహారం ఇప్పుడు పెద్ద సంచలనం అవుతోంది. సిబిఐ అదే చెప్పింది సుప్రీంకోర్టుకి.